మాదాపూర్లోని సినీ హీరో మంచు విష్ణు కార్యాలయంలో జీఎస్టీ అధికారుల సోదాలు ముగిశాయి. 5 గంటలు సోదాలు చేశారు అధికారులు. ఇక భారీ బడ్జెట్తో కన్నప్ప సినిమాను నిర్మించారు మంచు విష్ణు. అయితే ట్యాక్స్ జీఎస్టీ ఎగవేతపై పలు ఆధారాలు సేకరించారు అధికారులు. ఈ నెల 27న దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా కన్నప్ప చిత్రం అయితే రిలీజ్ కాబోతా ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి కన్నప్ప చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి కార్యాలయంపై అయితే జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి ఒక కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. మనం గమనిస్తే ఈ నెల 27న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని చాలా రాష్ట్రాలలో దేశాలలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం గమనిస్తే కన్నప్ప మూవీ ఏవిఏ ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి అయితే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఇటు అన్ని రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ప్రాంతాలలో కూడా రిలీజ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తవడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో ఇటు మంచు విష్ణుతో పాటు అదేవిధంగా పలువురు ఇళ్లలో కూడా జీఎస్టీ అధికారులు అయితే తనిఖీలు చేసినట్టు మనకు తెలిసింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కార్యాలయంలో ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇటు అధికారులు సాయంత్రం 4 గంటల నుంచి అయితే ఇటు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలలో ఇటు సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే జీఎస్టీకి సంబంధించినటువంటి డబ్బులు ఎగవేసినట్లయితే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటు అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి చిత్ర యూనిట్తో కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కార్యాలయానికి ఇటు నిర్మాతగా ఉన్నటువంటి మోహన్ బాబు కూడా రావడం జరిగింది. మోహన్ బాబు కూడా వచ్చి ఇటు జీఎస్టీకి సంబంధించినటువంటి అధికారులకు కావాల్సినటువంటి వివరాలను ఆధారాలను కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదే సినిమాకి సంబంధించి మనం గమనిస్తే ఏపీలో 10 రోజుల పాటు కూడా సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో 10 రోజుల పాటు కూడా టికెట్ ధరలను 50 రూపాయలు జీఎస్టీ అదనంగా పెంచుకునేందుకైతే అవకాశం కల్పిస్తూ అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికి ఎలాంటి ఇటు సంబంధించినటువంటి పెంపుకు సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు రాకపోయినప్పటికీ ఈ నెల 27న చిత్రం రిలీజ్ కాబోతా ఉంది. మనం చూస్తే ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు చాలామంది అగ్ర తారలందరూ కూడా ఇక్కడ నటిస్తున్నటువంటి చిత్రం ఇది. ఎందుకంటే ఇటు ప్రభాస్తో పాటు అదేవిధంగా ఇటు టాలీవుడ్ బాలీవుడ్కి సంబంధించినటువంటి అక్షయ్ కుమార్, మోహన్ బాబు, అదేవిధంగా ఇటు మనం నటీనటులలో గమనిస్తే ఇటు కాజల్ అగర్వాల్తో పాటు నయనతార, జోషితా, అదేవిధంగా ప్రీతి ముకుందన్ తదితరులు కూడా ఈ యొక్క చిత్రంలో అయితే నటిస్తున్న క్రమంలో ఈ చిత్రానికి భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికే ఇటు చిత్ర యూనిట్ కూడా ప్రకటించడం జరిగింది. భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించి అయితే మనం గమనిస్తే చిత్ర యూనిట్లో ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు, దానికి సంబంధించినటువంటి జీఎస్టీకి సంబంధించినటువంటి ఒక డబ్బులకు సంబంధించి అధికారులు తనిఖీలు చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నెల 27న చిత్రం రిలీజ్ కావడంతో 2 రోజుల ముందే ఇటు జీఎస్టీ అధికారులు అయితే ఇటు మంచు విష్ణుకు సంబంధించినటువంటి కార్యాలయంలో అయితే సోదాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా జీఎస్టీకి సంబంధించినటువంటి డబ్బులపైన దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే భారీ బడ్జెట్ చిత్రాల ముందు ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ 2 రోజుల ముందే ఇది జరగడం అయితే కొంత ఫ్యాన్స్లో అయితే సినిమా రిలీజ్పై అయితే కొంత సందిగ్ధత నెలకొన్న క్రమంలో చిత్ర యూనిట్ కూడా దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులు వివరణ కోసం మాత్రమే వచ్చారు. ఈ క్రమంలోనే చిత్రం యథావిధిగా ఈ నెల 27న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలలో కూడా రిలీజ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందైతే ఇప్పటికే మూవీ మేకర్స్ చెప్తున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించి జీఎస్టీ అధికారులు చేసినటువంటి తనిఖీలు అయితే ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం చూస్తున్నాం కన్నప్ప మూవీ అనేది గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే డిలే అవుతూ వస్తుంది. కానీ ఈ క్రమంలోనే ఈ నెల 27న సినిమా రిలీజ్ కాబోతున్న క్రమంలో ఇటు జీఎస్టీ అధికారులు చేసినటువంటి ఆకస్మిక తనిఖీలు అయితే కొంత చర్చనీయాంశంగా మారాయని చెప్పవచ్చు. కెమెరామెన్ ప్రశాంత్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.